హే గైస్ వెరీ వెల్కమ్ బ్యాక్ టు ది రాకీ బాయ్ టెక్ ఫర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈ రోజు వీడియోలో ఒకే ఒక్క వీడియో అనేది మన ఛానల్లో రెండు రకాలుగా పెట్టచ్చా, రెండు సార్లు పెట్టచ్చా, అండ్ ముఖ్యంగా ఒక వీడియో అనేది రెండు యూట్యూబ్ ఛానల్స్లో పెట్టచ్చా అని చెప్పేసి కంప్లీట్గా ఈ రోజు వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆల్రెడీ తమిళ అయితే చూసారు కదా. సో పెట్టచ్చు, కానీ ఎలా పెట్టచ్చు, ఎందుకు పెట్టచ్చు, ఎవరికి కుదురుతుంది అనేది కూడా అయితే చెప్తా చూడండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో గైస్ బేసిక్గా చూసుకుంటే ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా ఎందుకు వస్తాయంటే కకృతి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే చెప్తున్నాను. సో ఏంటంటే ఈ రోజు ఈ వీడియో కనుక నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఈ వీడియో కనుక వైరల్ అయితే మళ్ళీ ఇదే వీడియో అనేది ఇంకొకసారి మన ఛానల్లో పెడితే ఇంకా పాపులర్ అవుతుంది, ఇంకా వ్యూస్ వస్తాయి, ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తాయని చెప్పేసి అయితే అనుకుంటారు. సో మీరు గనక ఇలా అనుకోండి, కనుక మీరు పెట్టిన వీడియో అనేది మళ్ళీ కనుక పెడితే మీ ఛానల్కి మానిటేషన్ కనుక అయితే మాత్రం సో డెఫినెట్గా మానిటేషన్ అనేది డిజేబుల్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి కూడా మీకైతే మానిటేషన్ అయితే అవ్వదన్నమాట. నెక్స్ట్ మీకు కనుక మానిటేషన్ కనుక అవ్వకపోతే మీరు మానిటేషన్కి అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఓకే, సో ఇట్లాంటి మిస్టేక్స్ అయితే ఎవ్వరు చేయొద్దన్నమాట. మీ ఛానల్లో వన్ టైం అప్లోడ్ చేసిన వీడియో అనేది ఓన్లీ ఒక్కసారి మాత్రమే అప్లోడ్ చేయాలి. సో మీరు దాన్ని ఎన్ని రకాలుగా మార్చినా సరే, దాని వాయిస్ మారుస్తామని చెప్పేసి అంటారు, లేదంటే కనుక దాని బ్యాక్గ్రౌండ్ మారుస్తామని చెప్పేసి అయితే అంటారు. సో మీరు ఎన్ని రకాలుగానే ట్రై చేయండి. సో మీరు ఎలా ట్రై చేసినా సరే యూట్యూబ్ అల్గారిథం అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుందన్నమాట. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం వల్ల మీ ఛానల్కి అయితే మానిటేషన్ అనేది అవ్వదు. మీ ఛానల్కి అన్ని రకాలుగా సబ్స్క్రైబర్స్ కానీ అన్ని రకాలుగా వ్యూస్ అనేది వచ్చినా సరే వేస్ట్ అయిపోతాయి అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఒక వీడియో అనేది రెండు యూట్యూబ్ ఛానల్స్లో పెట్టచ్చా? పెట్టచ్చు. కాకపోతే ఎవరికి కుదురుతుంది, ఎందుకు కుదురుతుంది అనేది కూడా చెప్తా చూడండి. సో బేసిక్గా చూసుకుంటే రీసెంట్గా మీడియా ఛానల్స్ ఆంధ్ర టీవీ కానీ, సుమన్ టీవీ కానీ, సో అట్లా అవుతుంటాయి కదా. సో వాళ్ళు రకరకాలుగా షూట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనం షూట్ చేసే విధానం ఏంటి, ఆన్ క్యామ్తో మనం రికార్డ్ చేసుకుంటాం. సో ఓన్లీ ఈ వీడియో అనేది రెండు రకాలుగా పెట్టడానికి అయితే కుదరదు. కానీ వాళ్ళు రకరకాలుగా, అంటే రకరకాలుగా మీన్స్ ఇక్కడ వాళ్ళు కెమెరాస్ అనేది ఒక యాంగిల్లోనే యూజ్ చేయడం అనమాట. సో నానా రకాలుగా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక వీడియో కనుక తీస్తున్నారంటే ఓన్లీ వన్ క్యామే యూజ్ చేయరు. దానికి సంబంధించి 4 క్యామ్సో 5 క్యామ్సో వాళ్ళ రేంజ్ తగ్గట్టుగా క్యామ్స్ అయితే యూజ్ చేస్తారు. వాళ్ళ ఛానల్స్ అనేది ఎన్ని ఉన్నాయి ఏంటని చూసుకొని పెడితే యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఒక 5 ఛానల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ సంస్థకు సంబంధించి, సుమన్ టీవీకి సంబంధించి, ఆ 5 ఛానల్స్ నుంచి 5 కెమెరాస్ అయితే తీసుకొస్తారు. ఆ 5 కెమెరాస్తో వీడియో అయితే షూట్ చేస్తారు. ఇది ఒక విధానం అనమాట. సో ఇట్లా మనకి ఏమవుతుందంటే కనుక ఒక వీడియో అనేది రెండు యూట్యూబ్ ఛానల్స్లో పెట్టారని చెప్పేసి అది అనిపిస్తుంది ఈ విధంగా చూస్తే. కానీ ఇంకొక విధానం ఏంటంటే కనుక ఒక వీడియో అనేది రెండు ఛానల్స్లో అప్లోడ్ చేస్తారు. సేమ్ ఉన్న వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. సో కానీ ఇలా ఎలా పాసిబుల్ అవుతుందంటే కనుక వాళ్ళకి కోఆర్డినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు సుమన్ టీవీ అనేది ఒక పెద్ద సంస్థ కాబట్టి సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కనుక ఆ సంస్థకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అయితే ఉంటాయి యూట్యూబ్కి సంబంధించి. అంటే వాళ్ళు యూట్యూబ్ దగ్గర నుంచి పర్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అట్లా అయితే అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. సో అది మనకి కూడా పాసిబుల్ అవుతుంది. కాకపోతే అది ఎట్లా ఏంటని చెప్పేసి అయితే నాకైతే తెలియదనమాట. సో ఇన్ డెప్త్గా అయితే మనం అయితే వెళ్ళదు కాబట్టి, సో అట్లాంటి అవసరం కూడా లేదు కాబట్టి, సో అందుకని చెప్తున్నాను. మీరు గనక ఒకవేళ కనుక ఒక ఛానల్లో పెట్టిన వీడియో అనేది ఇంకో ఛానల్లో పెడితే ఏమవుతుంది అనేది కూడా అయితే చెప్పాలి మర్చిపోయాను. సో ఏమవుతుందంటే మీరు మెయిన్‌గా అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో, మెయిన్ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో, సో దానికి ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే రాదు. మీరు ఏదైతే గనుక వేరే యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టారు కదా, సో దానికి ఎట్లాంటి యూజ్ అయితే ఉంటదనమాట. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో పెట్టారు కాబట్టి, ఒకవేళ గనక మీరు దీంట్లో పెట్టిన తర్వాత దాంట్లో పెట్టి, మళ్ళీ దీంట్లో వీడియో గనక డిలీట్ చేసినా సరే ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఫైండ్ ఔట్ చేసేస్తుంది. మీరు ఫస్ట్ ఈ వీడియో అనేది దేంట్లో అప్లోడ్ చేశారు ఏంటని చెప్పేసి అయితే ప్రతిది కూడా చెక్ చేయడం జరుగుతుంది. మానిటైజేషన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందనమాట. సో మీకు ఒక మాటలో చెప్పాలంటే ఇంతకు ముందైతే వేరేగా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా 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 క్రిటికల్‌గా అయితే ఉంది. సో మీలో ఎవరైతే గనక ఓన్ కంటెంట్ అనేది పెట్టుకుంటారో అనేది కాకుండా ఓన్లీ ఒక గైడ్‌లైన్స్ ప్రకారం, యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం వెళ్తారో వాళ్ళకి మాత్రమే ఈజీగా మానిటైజేషన్ అయితే అవుతుందనమాట. సో ఇదనమాట ఫైనల్‌గా మీకైతే అర్థమైందనుకున్నాను. ఇంకా గనక అర్థం కాకపోతే మాత్రం డెఫినిట్‌గా కామెంట్ అయితే చేయండి. సో మీ కామెంట్‌కి నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో సీ యూ ఆన్ టుమారో. థాంక్ యూ.